నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం. నా పేరు నర్మద. నా సొంత కథని నేను మీకు వినిపించాలి అనుకుంటున్నాను. అనుకోని పరిణయం పార్ట్ 1. ఆ కొరియర్ వచ్చినప్పటి నుండి అతని మనసులో లేదు. నాకు తెలియకుండా ఇది ఎలా జరిగింది అనుకొని ఆవేశంతో ఊగిపోయాడు. బాల్కనీలో ఉన్న బాక్సింగ్ బ్యాగుపై పంచుల మీద పంచులు ఇచ్చాడు. అయినా అతని ఆవేశం చల్లారలేదు. ఏంట్రా పొద్దున్నే రమ్మన్నావ్ అంటూ అతని దగ్గరికి వచ్చాడు అతని స్నేహితుడు శౌర్య. కోపంతో ఎరిపెక్కి ఉన్న అతని కళ్ళను చూసి, మేఘ్, ఏం జరిగిందిరా, ఎందుకిలా ఉన్నావ్? కంగారు పడ్డాడు. ఉదయం వచ్చిన కొరియర్ని శౌర్య చేతిలో పెట్టాడు. అందులో ఉన్నవి చూసి నిర్ఘాంతపోయాడు శౌర్య. చాలాసేపటి వరకు అతనికి నోటమాట రాలేదు. అది అసలు అతడు నమ్మలేదు. ఇది ఎవరో ప్రీ ప్లాన్గా చేసిన పని తన లాయర్ బుర్రతో ఆలోచించి చెప్పాడు. శౌర్య, వాళ్ళు ఎవరో అర్జెంటుగా తెలుసుకో. నేను వాళ్ళ అంతు తేల్చాలి. పళ్ళు పటపటా నూరాడు. అది తర్వాత, ముందు ఇందులో నుండి బయటపడు ఆలోచనగా అన్నాడు. మార్గమేమైనా ఉందా? గదిలోకి వచ్చాడు. తన లాయర్ బుర్రకు పదును పెట్టిన అతడు మౌనంగా తల ఆడించాడు. ఒంటికి పట్టిన చెమటను తుండుగుడ్డతో తుడుచుకుంటున్న అతడు చెప్పమన్నట్టు చూశాడు. నేను చెప్పేది నీకు నచ్చదు, పెదవి విరిచాడు శౌర్య. నీకెందుకలా అనిపించింది? కళ్ళు చిన్నవి చేసి అడిగాడు మేఘ్. నీ గురించి నాకు తెలుసు కాబట్టి. కానీ చెయ్యాలి, తప్పదు, మరో మార్గం లేదు. భుజాలు కదిపాడు. ఎందుకు లేదు? నయానో భయానో వాళ్ళ నోరు మూయిస్తే సరి. చెత్త వెధవలు వెళ్ళి చెత్తబుట్టలో పడతారు. తన యాటిట్యూడ్ చూపించాడు మేఘ్. అది అంత ఈజీ కాదు మేఘ్. ఇది మీ పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. నువ్వు సాక్రిఫైస్ కావాల్సిందే, తప్పదు అన్నాడు శౌర్య. మేఘ్ నో వే అంటున్నా అతని బలవంతంగా పెళ్లికి ఒప్పించాడు. కొన్ని రోజుల తరువాత ఊటీలోని కొండలు కోణలు మంచు దుప్పటి కప్పుకొని ఉన్నాయి. పొద్దు పొడవలేదు. సూరన్న తొంగి చూడలేదు. ఆ రోజు కార్తీక పౌర్ణమి. తెల్లవారుజామున పరుచుకున్న వెండి వెన్నెల ఆ మంచు కొండలపై ప్రతిఫలిస్తోంది. గుడిలో ఆ బ్రహ్మముహూర్తంలో ఒక జంటకు పెళ్లి జరుగుతుంది. అక్కడ బంధువులు లేరు. బాజా భజంత్రీల హడావిడి లేదు. అమ్మాయి తరఫున ఆమె మేనమామ, అతని భార్య కలిపి 2. ఇక అబ్బాయి తరపున అతని స్నేహితుడు. పెళ్లి జరిపించే పంతులు ఇంతే. ఇంతకు మించి జనాలు లేరు. మరీ ఎర్లీగా కావడంతో గుడికి వచ్చే భక్త జన సంచారమూ లేదు. ఊరింకా నిద్రమత్తులోనే ఉంది. గుడి గంటలే పెళ్లి వాయిద్యాలుగా తలచి పంతులుగారు పెళ్లి జరిపిస్తున్నారు. అబ్బాయి మనసులో కోపం, అది అతని ముఖంపై స్పష్టంగా కనిపించింది. అమ్మాయి మనసులో కొండంత అనుమానం, అది నేలవాల్చిన ఆమె కనురెప్పల కింద కదిలింది. వీళ్ళు ఫ్యూచర్లో ఏమవుతుందోనని స్నేహితుని బుర్రలో ఇది అని చెప్పలేని ఆందోళన. మేనమామ ముఖంలో కోడలు పెళ్ళైపోతుంది అన్న సంతోషం. అత్త మనసులో మామ ఇంటికి పట్టిన శని వదులుతుంది అన్న ఆనందం. ఇక ఒక్కొక్కరి మనసులో ఒక్కొక్క విధమైన భావాలు కదులుతూ అవి వారి ముఖాలపై కనిపిస్తున్నాయి. ఇవేమీ గమనించే స్థితిలో లేరు పంతులుగారు. శ్రద్ధగా మంత్రాలు చదువుతూ పెళ్లి జరిపిస్తున్నారు. అమ్మాయి మెడలో తాళికట్టు అన్నాడు. తాళిబొట్టు పెళ్లి కొడుకు చేతికిచ్చాడు. అతను తప్పదా అన్నట్టుగా స్నేహితుని వైపు చూశాడు. అతను కట్టమని కనుసైగ చేశాడు. పెళ్లి కొడుకు గండుగా ముఖం పెట్టుకొని పెళ్లి కూతురు మెడలో 3 ముళ్ళు వేశాడు. మనసుకు నచ్చని పని చేస్తున్నప్పుడు ఉండే ఇరిటేషన్ అంతా ఇప్పుడు అతనికి ఉంది. పంతులుగారు వధువరుల మీద అక్షంతలు వేసి, దీర్ఘ సుమంగళి భవ, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు. అక్కడున్న వాళ్ళు ఆ కొత్త దంపతుల మీద అక్షంతలు వేసి ఆశీర్వదించారు. పంతులుగారి ఆశీర్వాదం నచ్చని పెళ్ళికొడుకు మేఘాంష్ కోపంతో ఆయనని ఏమీ అనలేక పళ్ళు నూరాడు. ఇక పెళ్లి కూతురు ఉర్విక తన మేనమామకు, అత్తకు పాదాభివందనం చేస్తుంటే పెళ్ళికొడుకు వడివడిగా గుడిమెట్లు దిగడం మొదలుపెట్టాడు. కొంగుముడి వేసి ఉండడంతో ఆమె వాళ్ళ ఆశీర్వాదం పొందకముందే అతన్ని అనుసరించక తప్పలేదు. అతను కారు దగ్గరికి వచ్చి విసురుగా డోర్ తీసి ఎక్కి కూర్చున్నాడు. ఆమె అతనితో పాటు ఎక్కి బిడియంతో ఒదిగి కూర్చుంది. మేఘ్, ఇక్కడ కోయంబత్తూర్లో నాకు కొంచెం పనుంది. అది చూసుకొని నేను ఫ్లైట్లో వస్తాను. మీరు వెళ్ళండి అన్నాడు అతని ప్రాణ స్నేహితుడు, పైగా లాయర్ అయిన శౌర్య. అతడు పంతులుగారికి సంభావన
ఇచ్చి వచ్చాడు. ఆ చలిలో అప్పటి వరకు సిగరెట్ తాగుతూ దూరంగా నిలబడి ఉన్న డ్రైవర్ గోపాల్ చేతిలోని సిగరెట్ని కింద పడేసి కాలి చెప్పుతో నలిపాడు. నోరు వాసన రాకూడదని నోట్లో చూయింగం వేసుకొని వచ్చి కారు ఎక్కి స్టార్ట్ చేసి, సార్ మన గెస్ట్ హౌస్కే కదా అన్నాడు. కాదు, ఇంటికి గంభీర స్వరంతో అన్నాడు మేఘాంష్. అతనిని అందరూ ముద్దుగా మేఘ్ అని పిలుస్తారు. మంచు తెరలను చీల్చుకుంటూ కారు ఊటీ నుండి హైదరాబాద్కు బయలుదేరింది. మేఘాంష్ సైడ్ విండోలో నుండి బయటకు వస్తూ కనిపించాడు. ఆ అందమైన ప్రకృతి అతనికి శుభోదయం చెప్తుంటే అతని ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. తెలుపుకి కాస్త తక్కువ, గోధుమ వర్ణానికి కాస్త ఎక్కువ, ఆఫ్ అండ్ ఆఫ్ వైట్తో చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అతడు. రింగులు తిరిగిన జుట్టు, పెదాలను దాచేలా ఉన్న గుబురు మీసాలు, పలుచని చెంపలపై లైట్గా పెరిగిన షేవింగ్తో మేఘు చూడ్డానికి చాలా అందంగా, క్యూట్గా, అమ్మాయిల మనసు దోచేలా ఉన్నాడు. నుదుటన బాసికం కట్టుకొని, పెళ్లిబొట్టు పెట్టుకొని, పసుపు బట్టలతో ఉండడం చేత అతను మరింత అందంగా కనిపిస్తున్నాడు. అతను కోపంగా ఉన్నా అతని ముఖంలో పెళ్లి కళ తాండవిస్తోంది. ఓరగా అతన్ని చూస్తూ అబ్బా ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు అనుకోకుండా ఉండలేకపోయింది పెళ్లి కూతురు ఉర్వి. అంతలోనే ఆమె మనసు అనుమానంతో అతన్ని శంకించింది. ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, పైగా కోటీశ్వరుడు, నన్నెందుకు పెళ్లి చేసుకుంటున్నట్టు? అది కూడా నన్నొక్కసారి కూడా చూడకుండానే. మామయ్య ఏమో అతను నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడని నాతో చెప్పాడు. ఇదెలా సాధ్యం? నన్ను చూడకుండానే అలా ఎలా ఇష్టపడ్డాడు? అనుమానపు పురుగు ఆమె బుర్రను తొలిచింది. ఈ ఉదయం వరకు అతనెవరో నాకు తెలీదు. నేనెవరో అతనికి తెలిసే అవకాశం లేదు. అతను నేను అందుకోలేనంత ఎత్తులో ఉన్న నీలి మేఘం. మరి నేనేమో తన చూపు కూడా చేరలేని ధరణిపై ఉన్న అగాధాన్ని. నా గురించి ఏం తెలుసని ఇతను నన్ను పెళ్లి చేసుకున్నారు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉరివి మనసులో సుడులు తిరిగాయి. నిజంగా ఆ పని నేనే చేశానా? ఈ ప్రశ్న గత 10 రోజులుగా తనకు తానే వేసుకున్నాడు మేఘ్. అయినా అతనికి సమాధానం దొరకలేదు. ఆలోచనల ఉరవడి తట్టుకోలేక భారంగా మారిన తలను విదిలించాడు. ఛ, నా పెళ్ళి ఇలా జరుగుతుందని నేనస్సలు ఊహించలేదు. అయినా ఇదంతా ఈ అమ్మాయి వల్ల కదూ అనుకున్నాడు. ఆమె వైపు కొరకొరా చూశాడు. అంతవరకు అతన్నే చూస్తూ ఉన్న ఆమె అతని చూపు తగలగానే తత్తరపడింది. బిడియంతో పూర్తిగా తల వంచేసింది. ఇతనేంటి నన్నింత కోపంగా చూస్తున్నాడు? నిజంగానే నన్ను ఇష్టపడి చేసుకున్నాడా? మళ్ళీ ఆమె మనసులో అనుమానపు సెగ పొగమంచులా కమ్మేసింది. అతని వాడి చూపును తాళలేక ఆమె వేటగాడి ముందు ఉన్న లేడిపిల్లల భయంతో వణికింది. ఏమీ తెలియని నంగనాచిలా ఎంత బాగా నటిస్తున్నావే! ఆహా, నటన అంటే నీదే. నీ తర్వాతే ఎవరైనా? ఆమె అమాయకపు ముఖం చూసి కసిగా అనుకున్నాడు మేఘ్. ఇన్నోసెంట్గా కనబడుతున్న ఆమె ముఖాన్ని చూస్తుంటే అతని దవడ ఎముక కోపంతో బిగుసుకుంది. అసహనంతో పిడికిలి బిగించి తన ముందున్న డ్రైవర్ సీటు మీద బలంగా గుద్దాడు. ఏమైందో ఏమోనని డ్రైవర్ కంగారు పడ్డాడు. సడన్ బ్రేక్ వేసి కారును ఆపాడు. సార్ అని వెనక్కి తిరిగి చూశాడు. ఏమీ లేదు, నువ్వు పోనీ కోపంతో విసుక్కున్నాడు. కొంత దూరం వెళ్ళాక కారును కాస్త పక్కగా ఆపి, సార్ ఎర్లీ మార్నింగ్ నుండి ఏమీ తినలేదు, కనీసం టీ కూడా తాగలేదు. పక్కనే దాబా ఉంది, టిఫిన్ చేసి టీ తాగుదాం సార్. అసలే ఆకలికి తట్టుకోలేని డ్రైవర్ గోపాల్ దీనంగా ముఖం పెట్టాడు. అతనికి ఆకలితో తలనొప్పి మొదలైంది. ఇక డ్రైవింగ్ చేసే స్థితిలో లేడు. ఇప్పటికే అతను నాన్ స్టాప్గా డ్రైవింగ్ చేస్తున్నాడు. దాంతో అతడు అలసిపోయినట్టు కనిపించాడు. అలాగే అన్నట్టుగా తల ఊపి కారు దిగి ఒళ్ళు విరుచుకొని 2 అడుగులు ముందుకు వేశాడు మేఘ్. అతని భుజం మీద ఉన్న కండువా అతన్ని ముందుకు వెళ్ళనీయకుండా పట్టి ఆపింది. అతని కండువాకి ఉరివి కొంగుకి పెళ్లి చేసేటప్పుడు పంతులు గారు కొంగుముడి వేశారు. అది ఇప్పటి వరకు అలాగే ఉంది. కోపంతో ఉన్న అతనికి కొంగుముడి విప్పాలి అన్న ఆలోచన రాలేదు. కండువాని భుజం మీద నుండి తీసి ఉరివి ముఖం మీదికి విసిరాడు. ఆలోచనలో మునిగి ఉన్న ఆమె ఉలిక్కిపడి అతని వైపు చూసింది. అతను ఆమెను పట్టించుకోకుండా ముందుకు కదిలాడు. సార్, మేడం కూడా టిఫిన్ చేస్తారేమో? ఆమెను అలా వదిలి రావడం నచ్చని గోపాల్ నసిగాడు. పిలుచుకురా అంటూ దాబాలోకి వెళ్ళాడు మేఘ్. గోపాల్తో పాటు ఉర్వి దాబాకి వచ్చింది. ఆర్డర్ తీసుకునే అతను వచ్చి ఏం కావాలి మేడం అన్నాడు. ఆమెకు ఆకలిగా ఉన్న మొహమాటంతో టీ చాలు అంది.
కానీ అతను చోలే పరాటా తెచ్చి ఆమె ముందు పెట్టి వెళ్ళాడు. అది తన కోసమో అతని కోసమో అర్థం కాలేదు. నేను ఆర్డర్ ఇవ్వలేదు కాబట్టి తన భర్త కోసమే అనుకొని ప్లేట్ను మేఘు కూర్చున్న సీటు వైపు తోసింది. అతను వాష్రూమ్ యూజ్ చేసుకొని అప్పుడే వచ్చి ఆమెకెదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. తన ముందున్న ప్లేట్ని ఒక్క క్షణం చూసి ఆ తర్వాత ఆమెను తీక్షణంగా చూశాడు. అతడు అలా ఎందుకు చూస్తున్నాడో అర్థమవ్వగా, ఓ ఇది నా కోసమేనా అనుకొని ఆ ప్లేట్ను గబాల్న తన ముందుకు తెచ్చుకుంది. ఆకలి ఎక్కువగా ఉండడంతో ఫాస్ట్గా తినడం మొదలుపెట్టింది. ఆమె తింటున్న విధానాన్ని చూసి అతడు ముఖం చిట్లించాడు. క్రేజీ గర్ల్ అనుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు బయలుదేరారు. సందె చీకట్లు ముసురుతుండగా మేఘ్ ఇంటి ముందుకు వచ్చి ఆగింది. మేఘ్ దిగి ఇంట్లోకి వెళ్తుంటే గుమ్మంలోనే ఆపింది లక్ష్మమ్మ. ఇంతలో కారు దిగి వచ్చి మేఘ్ పక్కన నిలబడింది ఉర్వి. లక్ష్మమ్మ ఎర్రనీళ్లు తెచ్చి వాళ్ళిద్దరికి దిష్టి తీసింది. సంపంగి మంగళహారతి ఇచ్చి ఇద్దరికి బొట్టు పెట్టింది. చిన్నబాబు అమ్మాయి గారి చిటికెన వేలు పట్టుకొని కుడికాలు లోపల పెట్టి రండి అంది లక్ష్మమ్మ. అప్పటి వరకు కోపంగా ఉన్న మేఘ్ లక్ష్మమ్మను చూసి తన ముఖం మీదకి చిరునవ్వును బలవంతంగా తెచ్చుకున్నాడు. ఉరివి చిటికెన వేలు పట్టుకొని గుమ్మం లోపలికి అడుగుపెట్టాడు మేఘ్. తన గదివైపు అడుగులు వేస్తూ నేను పెళ్లి చేసుకొని వచ్చినట్టు వీళ్ళకి ఎలా తెలిసింది అనుకొని వెనక్కి తిరిగి గోపాల్ని చూశాడు. అతడు చప్పున తల వంచాడు. అయ్యగారు పెళ్లి చేసుకొని వస్తున్నట్టు లక్ష్మమ్మకు ఫోన్ చేసి చెప్పాడు గోపాల్. అందుకే ఆమె ఈ ఏర్పాటు చేసింది. పెద్దమ్మ అయ్యగారు అమ్మాయి గారు చూడ్డానికి ఈడు జోడుగా చిలక గోరింకల్లాగా ఉన్నారు కదూ మురిపెంగా వాళ్ళ వైపు చూసింది సంపంగి. అవునని తల ఆడించిన ఆమె వెళ్తున్న వాళ్ళ వైపు రెప్పవాల్చకుండా చూస్తూ ఎందుకని చిన్నయ్య గారు ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు అనుమానపడింది. ఉర్వి చిటికెన వేలు గట్టిగా పట్టుకొని తన గదికి తీసుకొని వచ్చాడు మేఘ్. గదిలోకి రాగానే ఆమె అబ్బా వదలండి అంటూ వేలును విడిపించుకుంది. అతను ఎంత గట్టిగా పట్టుకున్నాడు అంటే చిటికెన వేలుకు రక్తం సరఫరా ఆగిపోయి నల్లగా కమిలిపోయింది. ఆమె వేలును చూసుకుంటూ ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంది. ఆ నొప్పికి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసి అతడు సైడ్ స్మైల్ ఇచ్చాడు. ఎదుటి వాళ్లను బాధ పెట్టడమే తెలిసిన నీకు నొప్పి బాధ అంటే ఏమిటో కూడా తెలుసా వెటకారమాడాడు. అతను అలా ఎందుకు అన్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఉక్రోషంతో చివాలున తల ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది. అవి చింతనిప్పుల్లా ఉన్నాయి. నేనంటే ఎందుకంత కోపం? ఇప్పుడు నేనేం చేశానని మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఉక్రోషపడింది. చేసిందంతా చేసి ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడకు. నువ్వు తప్పు చేసి నాకు పనిష్మెంట్ ఇచ్చావు, అది చాలదు అని కోపంగా ఆమె దగ్గరికి వచ్చి నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. నేనేం చేశాను? ఆమె తెల్లబోయింది. నువ్వేం చేశావో నీకు తెలియదా? ఆవేశంతో ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమె అదే ఇన్నోసెంట్ ఫేస్తో తల అడ్డంగా ఊపింది. అతనికి ఎక్కడో కాలింది. నీకు అన్నీ తెలుసు, కానీ ఏమీ తెలియని దానిలా నటించకు. నాతో చెప్పించాలని చూడకు మరింత కోపంగా అంటూ ఆమె నడుము దగ్గర ఉన్న తన చెయ్యి పట్టుని మరింత బిగించాడు. అతని మొరటు చేతిలో ఆమె సన్నని నాజూకు నడుము మల్లెపువ్వులా నలిగింది. చాలా నొప్పిగా ఉందండి, చేయి తీయండి ప్లీజ్. కళ్ళల్లో నుండి నీళ్లు బుగ్గల మీదికి కారాయి ఆమెకి. అబ్బా ఈ మాత్రం దానికే ఇలాంటి ఎంతమంది మొరటు చేతుల మధ్య ఈ నడుము నలిగి ఉంటుందో కదా. నా ముందర మాత్రం సుకుమారిలా నటిస్తున్నావు బేస్ వాయిస్తో అన్నాడు. అతని ఎగతాళి మాటలకు ఆమె షాక్ అయింది. చూడండి, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అతడు తనని ఇలా ఎందుకు టార్చర్ పెడుతున్నాడో అర్థం అవ్వక కాస్త స్వరం పెంచింది ఆమె. ఎంత పొగరే నీకు? తప్పు చేసింది కాక ఇంకా నోరు పెద్దది చేసి మాట్లాడుతున్నావు అని ఆమె చెంప చెల్లుమనిపించాడు. ఆమె చెంపపై అతని 5 వేళ్లు అచ్చుతేలాయి. అతను కొడతాడని ఊహించని ఆమె నిర్ఘాంతపోయింది. కథ కొనసాగుతుంది. రేపు ఇదే సమయానికి తదుపరి భాగంతో మీ ముందుంటాను.
స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.